బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లా సీత్య తండాలో ఘోరం చోటు చేసుకుంది. భర్త అక్క కొడుకు కాస్త కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం జాగ్రత్త. కాస్త కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కాస్త జాగ్రత్త. భర్త అక్క కొడుకుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆ మహిళ. అంటే వరుసకు అల్లుడు అవుతాడు. అల్లుడి మోజులో పడింది. దీంతో భర్తని కడతెచ్చే ప్రయత్నం చేస్తుంది. అల్లుడి మోజులో పడి భర్త రమావతి రవిని హతమార్చింది భార్య లక్ష్మి. హైదరాబాద్ నుంచి అల్లుడు గణేష్ను పిలిపించి లక్ష్మి ఈ దుర్మార్గానికి పాల్పడింది. నిద్రమత్తులో ఉన్న భర్తపై దాడి చేసి చంపేశారు ఈ నిందితుడు. హత్య తర్వాత మానసిక దివ్యాంగుడైన కుమారుణ్ణి తీసుకునే పరారైపోయింది ఆ తల్లి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటువంటి ఘటనలు చూసినప్పుడల్లా ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఏమైపోతున్నాయి రోజు రోజుకి మనిషి విలువలు, మానవత్వం ఇవన్నీ ఎక్కడ పోతున్నాయని చెప్పి కట్టుకున్న భర్తని కరతెచ్చేస్తున్నారు ఈ మహిళలు. కేవలం వ్యామోహం, మోహం. వీళ్ళ మోహానికి, వీళ్ళ కామానికి భర్తలు బలైపోతున్నారు. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా మాట్లాడుకున్న సందర్భం. అల్లుడితోన నల్గొండ జిల్లా సీత్య తండాలి ఘోరం చోటు చేసుకుంది. భర్త అక్క కొడుకుతో, భర్తకు వాళ్ళ అక్క అంటే ఆ మహిళకు సంబంధించిన భర్త, ఆ భర్త వాళ్ళ అక్క, ఆ అక్క కొడుకుతో అసలు అల్లుడితో, మేనల్లుడికి వరుసగా వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లుడితో మోజులో పడింది లక్ష్మి. ఇంకేముంది, భర్త రవిని హతమార్చేస్తుంది. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మరీ పిలిపించింది అల్లుండు గణేష్ని రమ్మని చెప్పి. నిద్రమత్తులో ఉన్నాడు భర్త. అదే అదునుగా తీసుకున్నారు ఈ దుర్మార్గులు ఇద్దరు కూడా. ఇంకే ఉంది, అత్తగాడిపై దాడికి పాల్పడ్డారు, చంపేశారు. హత్య తర్వాత మానసిక దివ్యాంగుడైన కుమారుని తీసుకుని పరారయ్యారు. ప్రస్తుతం వీళ్ళు ఎక్కడున్నారు? పోలీసులు పట్టుకున్నారా? అసలు ఇంతకీ ఎలా వీళ్ళ విషయం బయటపడింది? డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఆ నిందితులు ఇద్దరు ఎక్కడున్నారు? సచిన్, నల్గొండ జిల్లా సీత్య తండాలో దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కామంతో కళ్ళు మూసిపోయినటువంటి ఓ ఇల్లాలు తన యొక్క భర్తను కట్టుకున్నటువంటి వారిని చూడకుండా అత్యంత దారుణంగా, కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయమే వెలుగులోకి వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళు గమనించారు. గత కొంతకాలం నుంచి అల్లుడితో వివాహేతర సంబంధం నిలుస్తుంది. ఈ క్రమంలోనే మందలించినటువంటి భర్త అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు పథకం పన్నారు. దీనిలో భాగంగా ఒక్కసారిగా నిద్రిస్తున్నటువంటి సమయంలోనే భర్తపై దాడి చేసి హతమార్చి పరారైనటువంటి ఘటన మాత్రం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం రేకిస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే దానిపైన 2-3 రోజులు చర్చ జరుగుతుంది. సచిన్, దీనిలో భాగంగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఏం జరిగింది అసలు? ఆ దివ్యాంగుడైనటువంటి కుమారుడు ఉన్నాడా లేరా, వీరిద్దరు ఎక్కడున్నారనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇరుపొరు వాళ్ళంతా కూడా చాలా ఈసడించుకునే విధంగా వారంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు, ఖండిస్తున్నారు. ఈ విషయాల ఘటనకు సంబంధించి అయితే ఎంత బాగా చూసుకునేవాడు, ఇలాంటి ఘాతకానికి ఎలా పాల్పడింది, ఆమె ఇంత చేయాల్సింది కాదు, ఆమె ఒక మహిళనైనా రాక్షసిగా ఎందుకు తయారైంది అనేటువంటి కోణంలో సైతం పూర్తిగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. సచిన్, త్వరలోనే నిందితులను పట్టుకుంటాం, పూర్తిగా మేము త్వరలో సమాచారం అందిస్తామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్, అంటే ఎట్లా ఈ విషయం వెలుగులోకి వచ్చింది? వీళ్ళిద్దరు అంటే ప్రస్తుతం ఎక్కడున్నారంటే పోలీసుల దగ్గర సమాచారం ఉంది. మరీ ముఖ్యంగా వీళ్ళ విషయం ఎలా బయటకు వచ్చింది అనుకోవాలి ఇక్కడ చంద్రశేఖర్? ఇరుగు పొరుగు వారు దానికి సంబంధించినటువంటి రవికి సంబంధించినటువంటి బంధువులు గమనించారు. దీనికి సంబంధించి ఎక్కడున్నాడు, ఎలా జరిగింది అనేటువంటి కోణంలో సైతం ఆలోచించి విచారణ జరిపినటువంటి నేపథ్యంలో అత్యంత కిరాతకంగా తన భర్తను అల్లుడితో కలిసి హతమార్చారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం వివాహేతర సంబంధం అని చెప్పేసి గ్రహించడం జరిగింది. దీనిలో భాగంగానే గతంలో సైతం పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అనుమానాలు రావడంతోనే కొన్ని సందర్భాల్లో పంచాయతీ సైతం జరిగింది. మీరు ఇలాంటివి చేయడం తప్పు, సరైనది కాదు అని చెప్పి భర్త హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సచిన్, దీనిలో భాగంగా ఒక్కసారిగా ఈ వార్త విన్నటువంటి వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు కేసు
కేసు నమోదు చేశారు. ఈ ప్రస్తుతం వీరు ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి దాన్ని సాంకేతిక ఆధారాలతో ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రక్రియ పనిలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇట్లాంటి ఘటనలు చాలా వరుస ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎప్పుడు ఎవరిని హతమార్చారో తెలియని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పి స్థానికులు చర్చించుకున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. సెట్టింగ్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు పోలీసులు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ వేర్ అబౌట్స్ గురించి ప్రస్తుతం వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. నల్గొండ జిల్లా సీత్యా తండాలో ఘోరం చోటు చేసుకుంది. భర్త అక్క కొడుకుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆ మహిళ. అల్లుడి మోచులో భర్త రమావత్ రవిని హతమార్చింది భార్య లక్ష్మి. హైదరాబాద్ నుంచి అల్లుడు గణేష్ను పిలిపించి చంపేసింది భర్తను సదరు లక్ష్మి. నిద్రమత్తులో ఉన్న భర్తపై దాడి చేసి చంపేశారు ఈ నిందితులు. హత్య తర్వాత మానసిక దివ్యాంగుడైన కొడుకును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం వీళ్ళు ఎక్కడున్నారు అనేది సాంకేతిక ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు పోలీసులు. ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్.